ఈ రోజు సిఐటియు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పోర్టల్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరసన నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈ రోజు రేపు 2 రోజులు జరిగే ఈ దీక్షలో పోర్టల్ డ్రైవర్లు అందరూ పాల్గొని జయప్రదం చేస్తా ఉన్నారు. ఈ పోర్టల్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ 16 డిమాండ్లతో ఇప్పటికే పోర్టల్ మేనేజ్మెంట్ కి నోటీసు పంపించాం. ఏప్రిల్ 6వ తేదీ లోపు ఈ సమస్యలు కనుక పరిష్కరించకపోతే 6వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30,000 మంది పోర్టల్ డ్రైవర్లు సమ్మెలోకి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేనేజ్మెంట్ కి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజు పోర్టల్ మేనేజ్మెంట్ మీరు ప్రారంభంలో వచ్చినప్పుడు ఇన్సెంటివ్లు అన్నారు, ప్రీ జాయినింగ్ అన్నారు, కమిషన్ తక్కువ అన్నారు. కానీ ఈ రోజు పోర్టల్ డ్రైవర్ పార్ట్నర్స్ సంఖ్య పెరగగానే వెంటనే రేట్లు తగ్గించారు, కమిషన్ పెంచారు, అక్రమ సస్పెన్షన్లు చేస్తా ఉన్నారు. పోర్టల్ డ్రైవర్ ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏ వచ్చినా మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. ఇది అన్యాయం. ఈ రోజు నువ్వు బతుకుతా ఉన్నావు అంటే పోర్టల్ డ్రైవర్ పార్ట్నర్ యొక్క కృషితోనే, వారి సొమ్ముతోనే నువ్వు ఈ రకంగా బలుస్తూ ఉన్నావు. నీ బలుపు అంచాలంటే ఈ సమస్య పరిష్కరించకపోతే పోర్టల్ డ్రైవర్ పార్ట్నర్స్ ఏప్రిల్ 6వ తేదీ ఎంచుకున్నారు. 30,000 మంది సమ్మెలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మీ సంగతి ఏందో తెలుస్తారు. ఇప్పటికైనా పోర్టల్ మేనేజ్మెంట్ తక్షణం కిరాయి రేట్లు పెంచాలి. నిత్యావసర వస్తువులు అట్లాగే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ కిరాయి రేట్లు నిర్ణయించేటప్పుడు ఎవరైతే పోర్టల్ డ్రైవర్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళని సంప్రదించి కిరాయి రేట్లు నిర్ణయించాలి. అట్లాగే 10 నుండి 19% కమిషన్ తీసుకుంటా ఉన్నారు. దాన్ని 5 నుంచి 8% కమిషన్ తగ్గించాలని చెప్పడం కోరుతా ఉన్నాం. ఒక స్టేట్ గవర్నమెంటే 8% కమిషన్ తీసుకొని దాంట్లో 2% మెయింటెనెన్స్ కి ఉంచి 6% డ్రైవర్ల సంక్షేమానికి కేటాయిస్తుంది. మీరు ఒక పోర్టల్ ప్రైవేట్ యాజమాన్యం ఆ రకంగా దానికి 5 నుంచి 8% లోపు తీసుకొని మీ సంస్థను మేనేజ్ చేసుకోవచ్చు. అందుకని ఈ రోజు సిఐటియు ఆన్లైన్ పోర్టల్ యాప్ ని పోర్టల్ ని డిమాండ్ చేస్తూ ఉంది. మీరు 5 నుంచి 8% కమిషన్ తీసుకోవాలి. అట్లాగే పోర్టల్ డ్రైవర్ ఏ సమస్య వచ్చినా బాధ్యత తీసుకొని పరిష్కారం చెప్పని కోరుతా ఉన్నాం. అట్లాగే అగ్రిగేటర్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి డ్రైవర్ కి 5 లక్షల ప్రమాద బీమా, 5 లక్షల జీవిత బీమా కల్పించాలి. కానీ దాన్ని ఇప్పటి వరకు పోర్టల్ సంస్థ కల్పించలేదు. దాన్ని కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం.